దేవుని నామానికి మహిమ కలుగును గాక. రవి మండాడి బ్రదర్‌కి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఏముంది నాలో నా యేసయ్య గోల్డెన్ గాస్పెల్ సింగింగ్ ద్వారా నేను రవి బ్రదర్‌కి కాంటాక్ట్ అవ్వడం జరిగింది. దేవుడు ఇచ్చిన కృప. నేను దానిలో సెలెక్ట్ అవ్వలేదు. అయినా రవి బ్రదర్ నన్ను గుర్తెరిగి నా పరిస్థితిని జ్ఞాపకం చేసుకొని దేవుడి యొక్క ప్రణాళికను బట్టి ముందుకు రావడం జరిగింది. అందుని బట్టి నేను చాలా సంతోషంగా ఉన్నాను. నేను అనుకుంటూ ఉండేదాన్ని ఎప్పుడు ఇంకా మా పరిస్థితి ఇదేనయ్యా, నువ్వే మారుస్తావని ఒక విశ్వాసంతో నేనైతే ఉన్నాను. నా ప్రార్థన దేవుడు ఆలకించారని రవి మండాడి బ్రదర్ ద్వారా నేను తెలుసుకున్నాను. అందుని బట్టి దేవునికి వందనాలు. రవి బ్రదర్ మీకు నా హృదయపూర్వకమైన వందనాలు. మేము సేవలోకి వచ్చి 2015లో మేము సేవలోకి వచ్చామండి. అప్పటి నుంచి దేవుడు ఇప్పటి వరకు మమ్మల్ని అందరినీ ఆయన కృప ద్వారానే రక్షిస్తూ వస్తున్నారు. మేము ఊహించిన కార్యాలు దేవుడు మా ఎడలు జరిగిస్తూ ఉన్నారు. ఎంతో దీన దరిద్రమైన పరిస్థితిలో మేము ఉన్నా కానీ దేవుడు మా పరిస్థితిని జ్ఞాపకం చేసుకున్నారు. అందుని బట్టి దేవునికి వందనాలు. ఈ మారుమూల ప్రాంతంలో మేము సేవ చేయడానికి అసలు మాకు ఏ అర్హత లేదు, కానీ దేవుడే మమ్మల్ని పిలుచుకున్నారు. జ్ఞానం లేని వారిని దేవుడు పిలుచుకున్నారు. అందుని బట్టి దేవునికి వందనాలు. ఈ పరిచర్య మొదట్లో కూడా ఎన్నో శోధనలు, ఎన్నో ఇరుకులు, గృహం లేక ఎన్నో బాధలు, తినడానికి కూడా లేని పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుడు మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నారు. ఈ రోజున దేవుడు మాకు ఇంతటి కృపనిచ్చారు. నేను అనుకోలేదు, అసలు ఊహించలేదు కూడా మా పరిచయని దేవుడు ఎలా ముందుకు తీసుకెళ్తారని. అలాగే రవి మండాడి బ్రదర్ ద్వారా మా పరిచయని దేవుడు ముందుకు తీసుకెళ్ళడానికి కృప చూపిస్తున్నారు. అందుని బట్టి నేను చాలా సంతోషంగా ఉన్నాను. దేవుడి కొద్ది మాటలు దీవించాక. ఏముంది నాలో నా యేసయ్యా, నీవింతగా నన్ను హెచ్చించుటకు. ఏముంది నాలో నా యేసయ్యా, నీవింతగా నన్ను హెచ్చించుటకు. నా కుటుంబము ఎన్నికలేనిది, నా జీవితం బహు స్వల్పమైనది. నా కుటుంబము ఎన్నికలేనిది, నా జీవితం బహు స్వల్పమైనది. మందిరంలో పొరలాట వేసి ఆ బాధ ఈ బాధ మొత్తం చూసి మా అమ్మాయి ఒక రోజు ఇట్లాగే తీసుకొచ్చి ఈ మందిరంలో వేశారు. కొడుకులు కోడళ్ళు అందరు తీసుకొచ్చి ఈ మందిరంలో వేశారు. వేసిన కాంచి ఇక్కడ నేను ఎంత బాధపడ్డా ఆ దేవుడికే తెలవాలి, నాకే తెలవాలి. ఆ బాధని చూడలేని అమ్మగారు అయ్యగారు ఉపాసాలు ఉండి రాత్రి నిద్ర లేకుండా ప్రార్థనలు చేసి నన్ను బతికిచ్చారు. ఒక కొడుకు తండ్రిలాగా, ఒక తండ్రిలాగా నాకు చూసి నన్ను బతికిచ్చి నన్ను ఈ రోజు వచ్చి నాకు ఇట్లా సాక్ష్యం చెప్పడం నాకు కోపిచ్చారు. అమ్మగారు అయ్యగారు వందనాలు, సంఘ బిడ్డలకు అందరూ వందనాలు. ఇస్తున్న సాక్ష్యం దేవుడు తీసిన దేవునికి స్తోత్రం. మీ అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు. మరి నేను పుట్టింది ఆంధ్ర ప్రాంతము, కృష్ణా జిల్లా. ఇప్పుడు ఎన్టీఆర్ జిల్లాగా మార్చబడింది. కోనపరాజు పర్వ, రెడ్డిగూడ మండలం, కృష్ణా జిల్లా. మరి ఆ ప్రాంతంలో నేను పుట్టాను. మొదటిగా మేము విగ్రహారాధికులు, మా తల్లిదండ్రులు త్రాగుబోతును అనమాట. భయంకరమైన తాగుబోతును నేను. మొదటిగా భయంకరమైన తాగుబోతును అనమాట. రోజుకి ఒక 15 సీసాల దాకా. అంటే చూసేవాళ్ళు ఎగతాళి చేయొచ్చు, కానీ 2009 డిసెంబర్ నెలలో ఇక మా కుటుంబంలో నేను చనిపోయే స్థితిలో ఉన్నాను. నా భార్య నన్ను చంపాలి, నేనన్నా చచ్చిపోవాలి. బాగా విగ్రహారాధన చేసేవాళ్ళం కాబట్టి దేవుడు అంటే ఏ దేవుడో తెలియదు. ఎటు పడితే అటు వెళ్తూ ఉండేవాడిని. ఎవరు పిలిస్తే వాళ్ళు ఒక తాలుగింజ టైపులో అటు ఏడదాకా వెళ్ళొద్దామంటే ఆడదాకా వెళ్ళొద్దామంటే, మరి అలా తాక్కుంటూ వస్తుంటే నా జేబులో డబ్బులు ఉంటే వాళ్ళని తీసుకొని వెళ్ళిన. వాళ్ళు తాగుడు రాకపోయినా నేను తీసుకెళ్ళి ఆ దంసపు కొద్దిగా ఇది కొద్దిగా కలిపి మూటలో పోసేవాడిని అనమాట. ఫుల్ భయంకరమైన తాగుడు అనమాట, భయంకరమైన తాగుడు. అట్లాంటి పరిస్థితి. గ్యాస్ బండ, నా భార్య మంగళసూత్రం కూడా పట్టుకొని తిరిగిన. ఒక సీసాన్ని వచ్చిద్దని తాకట్టు పెడతా. బంగారు షాపులు ఎవ్వరు కూడా తీసుకోలేదు. అట్లాంటి పరిస్థితిలో నా భార్యను తీసుకొని వచ్చిన, పిల్లల్ని తీసుకొని వచ్చిన. మరి నా భార్యకి నేను సాయంత్రం చెప్తున్నా, ఒక సిలువు బొమ్మ ఉంటే మా దగ్గర వరండా ఉండేది, ఆ వరండాలో పెట్టి అక్కడ మోకరించి నేను ఏడుతున్నా. ఎప్పుడు లేదు, ఏంటి నటిస్తున్నా ఏంటని నా భార్య అనుకుంటుందంట మనసులో. నాకు తెలియదమ్మా, నాకు ఇట్లా పావురం కనపడుతుంది, యేసుప్రభు వారు కనపడ్డారు, ఇట్లా ప్రార్థన చేయమన్నారమ్మా, ఆ రాత్రి నిన్ను పొడిచిన రాత్రి అంటే ఆమె నమ్మట్లేదు. మరి రాత్రి అయ్యేసరికి ఆమె భయం వేస్తుంది, నన్ను పొడిచి చంపుతురా, నాకేం జరిగిద్దని ఆమె భయపడుతున్నాము. నేను 2009లో ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించను. అంటే నేను అంగీకరించలేదు, నన్ను ప్రభు పిలిచారు. ఆయన నన్ను మార్చిన కాడ నుంచి ఆయన వైపుగా నేను చూస్తున్నా. అంటే మనుషుల వైపుకి వెళ్ళబుద్ధి కావట్లేదు. నేను కుక్కలేని డ్యూటీ చేస్తా. మారిన కాడ నుంచి ఇది దేవుడు మన కోసం ఎక్కడి నుంచి అయినా పంపిస్తారు సహాయం. దేవుడికి స్తోత్రం.
మరి ఈ విధంగా వచ్చినప్పుడు రవి మండాడి బ్రదరు ఈ బిడ్డకే, మా చిన్న బిడ్డకే ఒక పాట పాడితే అవకాశం ఇచ్చారంట. డాడీ డాడీ అంత ఏంటమ్మా, రవి మండాడి బ్రదర్ అంట డాడీ, ఆయన పెద్ద అందరూ ఉన్నారు, ఫాలోవర్స్ చాలామంది ఉన్నారు, అమెరికాలో ఉంటారు ఆయన, నా పాటని సపోర్ట్ చేసి నాకు ఫోన్ చేశారు డాడీ అని. అవునా తల్లి, మరి ఇంత గుర్తించడం ఏంటో మరి మనకేం తెలుసమ్మా, మనకి ఇంగ్లీష్ రాదు, మనకేం రాదు, మనం ఎవరితో ఈ మారుమూల గ్రామంలో ప్రభువు నమ్మే పరిచర్య చేస్తున్నాం. మరి రవి మండాడి బ్రదర్ కూడా అనేకులకి సహాయం చేస్తా, సపోర్ట్గా లేని వారికి ఆదర్శంగా నిలబడి వాళ్ళ ముందుకు నడిపించాలి, ఆర్థికంగా ఆత్మీయంగా బలపరిచి వాళ్ళ సేవలో ముందుకు నడిపించాలనేది ఆయన గురి. ఈ రవి మండాడి బ్రదర్ పరిచయమైన కానుంచి కొంచెం మ్యూజిక్ నేర్చుకోవటం, పాటలు పాడటం అమ్మా, ఇవన్నీ కూడా మీకు నేను సపోర్ట్గా ఉంటా, సహాయం చేస్తా, ప్రార్థన చేస్తుంటే మీరు నాకు మొదటగా మాకు ఉన్నారు, మాకు పాస్టర్ గారు ఉన్నారని చెప్పారు. ఈ పాస్టర్ గారు వచ్చారు, అయ్యగారు అన్న పంపిస్తా, నేను అసలు మీ పరిస్థితి ఏంటో మా పాస్టర్ గారు మీరు చెప్పండి అని చెప్పి రవి మండాడి బ్రదరు ఇక్కడ పంపించారు. ఏ విధంగా సహాయం చేయాలో దేవుడు తోచినట్టుగా, దేవుడి చిత్తం, ఆయన దేవుడి ఇష్టం, రవి మండాడి ఇష్టం పాటలలో, ఎందుకంటే దేవుడి పరిచర్యలో ముందుకు నడిపించాలని ఆయన యొక్క ఆలోచన, ఆయన యొక్క తలాంపు. మరి ఆయన ఎన్నో బాధలు అక్కడ పడుతున్నారు. ఇండియాలో సేవకులు ఉంటారు, పేద సేవకులు, వాళ్ళకి సపోర్ట్ చేయాలి, అట్లా చెప్పేవారు, సహాయం చేసేవారు ముందుకుంటే నడిపిస్తే ఎంతమందిలో పేద సేవకులు, ఎట్లా మారుమూలం ఉండ పేద సేవకులు అందరూ కూడా మారుమూల సేవ చేస్తున్నా, యథార్థంగా చేస్తున్నా, సిటీలో ఉండ, ఎక్కడుండ, ఏ పల్లెటూరులో ఉండ యథార్థంగా సేవ చేస్తుండే ఇలాంటి రవి మండాడి లాంటి బ్రదర్ లాంటి మరి సపోర్ట్ చేసి సేవకు ముందుకు నడిపిస్తూ ఉంటే ఆ చేస్తున్న సహాయం కూడా మేము వ్యర్థంగా పెట్టుకోకుండా ఉన్నంతకాలం ఈ మట్టిలో, ఈ భూమి, ఈ ఆత్మ దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు, మరి ఈ శరీరం ఈ మట్టిలో పడ్డప్పుడు దేవుళ్ళు లెక్క అడుగుతారు కాబట్టి ఈ బిడ్డల్ని ప్రోత్సహించి రవి మండాడి బ్రదరు సంగీతం నేర్చుకోమ్మా, పాటలు నేర్చుకో, నీకు నేను 5-6 నెలల్లో వచ్చి నీ పాట పాడిపిస్తా, 2-3 పాటలైనా నీ చేత పాడిపిస్తామ్మా చెల్లాయి. ప్రైజ్లాడు, దేవుడికి స్తోత్రం, మీ అందరికి వందనాలు. ఈ అవకాశం ఇచ్చిన దేవుడికి, మరి ఇటు భాగ్యాన్ని కలగజేసిన రవి మండాడి బ్రదర్ కూడా ప్రత్యేకమైన మా ఫ్యామిలీ తరఫున, నేను దేవుడి దాసురాలు, పెద్ద బిడ్డ, చిన్న బిడ్డ తరపు నుంచి, మరి ఆత్మీయ బిడ్డలు, సంఘ బిడ్డల తరపు నుంచి కూడా ప్రత్యేకమైన వందనాలు రవి మండాడి బ్రదర్కి నేను చెప్పుకుంటున్నాను. ముందుగా దేవునికి నా వందనాలు. ఈ అవకాశం ఇచ్చిన రవి మండాడి బ్రదర్కి హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాము. ఈ స్థితిలో మేము ఉండేవాళ్ళం కాదు, ఈరోజు ఇక్కడ నిలబడి మేము చెప్పేవాళ్ళం కాదు, ఇంత దూరం వరకు మమ్మల్ని నడిపించిన వాళ్ళు ఎవరు కూడా లేరు. ఇప్పటి వరకు కూడా ఎంతోమంది అవమానించిన వారే కానీ ఇప్పటి వరకు ఎంకరేజ్ చేసి ఇవి నేర్చుకుంటే అమ్మ, చెల్లికి కీబోర్డ్ నేర్చుకోమని చెప్పారు. ఇంకా ఎంతోమందిని పరిచయం చేపించి దేవుళ్ళలో ముందుకు మమ్మల్ని నడిపిస్తున్నందుకు రవి మండాడి గారికి మనస్ఫూర్తిగా మా వందనాలు చెల్లించుకుంటున్నాము. ఎందుకంటే ఎంతోమంది ఉన్నారు, కాకపోతే దేవుడు మమ్మల్ని రవి మండాడి ద్వారా మమ్మల్ని ఈ స్థితిలో ఉంచారు. ఇప్పుడు మాకు సపోర్ట్ చేస్తానని చెప్పి ఇప్పటి వరకు మేము పరిచయం అయ్యి చాలా కొద్ది రోజులే అవుతుంది బ్రదర్కి, కానీ మాపై ఎంతో ప్రేమ చూపించి సొంత కుటుంబం వలె, ఆత్మీయ బంధువుల వలె మమ్మల్ని ఎంతగానో ఎంకరేజ్ చేసి, దాన్ని బట్టి దేవునికి ఎంతగానో నా వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన రవి మండాడి బ్రదర్కి, వాళ్ళ ఫ్యామిలీకి, ప్రతి ఒక్కరికి కూడా వందనాలు చెల్లించుకుంటున్నాము.